పార్కిన్సన్స్ వ్యాధి అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇది ఎందువల్ల వస్తుంది అని చాలా మంది నన్ను అడుగుతారనమాట, నాకెందుకు వచ్చింది పార్కిన్సన్స్ అని. చాలా తక్కువ మందిలో ఫ్యామిలీలో జీన్స్ వల్ల రావచ్చు అనమాట. మా ఫాదర్కి ఉంది, మా అంకుల్కి ఉంది, ఇట్లా కొంతమందిలో జీన్స్ ద్వారా రావచ్చు. కాకపోతే ఎంతో మందిలో కారణం అనేది మనకు తెలియదు. కాకపోతే రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే, కొన్నిసార్లు మనం వాడే పురుగుల మందులు, గడ్డి మందులు, వీటి వల్ల కూడా పార్కిన్సన్స్ వ్యాధి అనేది రావచ్చు. ఇప్పుడు మనం పొలంలో మందులు కొట్టే వాళ్ళని చూస్తాం కదా, వాళ్ళు ఎట్లా కొడతారు? రైతులు చాలాసార్లు చేతులతో కలిపేసి కొట్టేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే, చర్మం ద్వారా బాడీలోకి ఎంటర్ అవుతాయి, పీల్చే గాలి ద్వారా కూడా బాడీలోకి ఎంటర్ అయ్యి మెదడులో డోపమిన్ ప్రొడ్యూస్ చేసే కణాలని అవి డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. దానివల్ల పార్కిన్సన్స్ వ్యాధి లేదా కంపవాతం అనేది రావచ్చు. సో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మందులు కొట్టేటప్పుడు, కలిపేటప్పుడు సరైన ప్రొటెక్షన్ యూజ్ చేయాలన్నమాట. అంటే మాస్క్ వేసుకోవాలి, గాలి లోపలికి వెళ్లకుండా ఉండటానికి, కలిపేటప్పుడు గ్లౌజ్ వేసుకోవాలి, చల్లేటప్పుడు గ్లౌజ్ వేసుకోవాలి, కాళ్ళ నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు. కాబట్టి అవసరమైన డ్రెస్సింగ్, షూస్ వేసుకోవడం, ఇవన్నీ ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇట్లా కొట్టే వాళ్ళకే కాకుండా పొలాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఇది గాలిలో ఎంటర్ అవడం వల్ల పార్కిన్సన్స్ ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇదే కాకుండా మనం తినే ఫుడ్ లో కూడా మందులు ఎక్కువగా ఉండడం వల్ల పార్కిన్సన్స్ రావచ్చు. దీని నుంచి మనం ఎట్లా కాపాడుకోవాలి అంటే, మనం వీలైనంత వరకు తక్కువ కొట్టాలి మందులు. దాంతో పాటు ఆర్గానిక్, నాకు తెలుసు చాలా ఖరీదు, కాస్ట్లీ, అన్ని చోట్ల దొరకదు. కాకపోతే వీలైనంత వరకు మనం కొన్ని పెంచుకోవడం, ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుంటే మనకి పార్కిన్సన్స్ వచ్చే అవకాశాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు అన్నమాట.